ఏ హార్టీస్, మీ పాలక్ పన్నీర్ డల్ కలర్ వస్తుందా? ఇలా చేసి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ టేస్ట్ రెస్టారెంట్ లో కూడా దొరకదు. బాయిల్ అవుతున్న వాటర్ లో పాలకూరను వేసి 30 సెకండ్స్ బ్లాంచ్ చేసిన తర్వాత 2 సెకండ్స్ కోల్డ్ వాటర్ లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక మిక్సీ జార్ లో పాలకూరతో పాటు పచ్చిమిర్చి, కాజు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్, ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం సాటే చేసిన తర్వాత గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి సాటే చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ గా చాప్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో సాటే చేసుకుని పాలక్ పేస్ట్ ని యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం సాల్ట్ మరియు ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి 1 మినిట్ కుక్ అయిన తర్వాత పన్నీర్, కసూరి మెథి యాడ్ చేసి 4 to 5 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత వేడి నూనెలో కొంచెం జీలకర్ర, కారం వేసి తడ్కా వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ. ఫైనల్ గా కొంచెం ఫ్రెష్ క్రీమ్ తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ for more.